అందాల పోటీలో పార్టిసిపేట్ చేసినటువంటి అమ్మాయిల కాళ్ళు కడిగి వాళ్ళ కాళ్ళు తుడిచే సాంప్రదాయం మనకి ఎక్కడి? మన తెలంగాణ బిడ్డల్ని ఎందుకు ఇలా చేస్తున్నారు? ఎవరికి తలవంచిన సంస్కృతి తెలంగాణ జరిగిన విషయం ఏంటంటే, ఆ పోటీలో ఉన్న ఒక దేశానికి సంబంధించిన ప్రతినిధికి ఒక చెల్లె చెంబు ఇచ్చి కాళ్ళు కొడుకోమని చెప్పేసి కిందికి పంపించింది. రాజేందర్ గారు ఒక పొజిషన్లో ఉన్నటువంటి సీఎం గారిని ఉద్దేశించి నా కొడక రండా అని మాట్లాడడం మీకే విధంగా అనిపించింది? ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు ఈటల రాజేందర్ని రాజేందర్ అనే మాట్లాడే తప్ప ఈటల రాజేందర్ భాషలో మాట్లాడే ప్రయత్నం. ఈటల రాజేందర్ పాపం నాకు ఎందుకో మానసిక తెలంగాణ దివాలా తీసే పరిస్థితి వచ్చింది. నన్ను పోసినా కూడా ఒక్క రూపాయి లేదు, ఢిల్లీకి అప్పులు పోతే చెప్పులు ఎత్తుకుపోయే దొంగలా చూస్తున్నారు అనేసి ఒక ముఖ్యమంత్రి మాట్లాడడం చాలా విదూరంగా ఉంది, సిగ్గుచేటు అని ప్రతిపక్షాలు అంటున్నాయి. మేము కేసీఆర్ చెప్పినట్టుగా ఇది చాలా గొప్ప ధనిక రాష్ట్రం, ఇది అద్భుతమైన రాష్ట్రం, మేము ఇంటికి లంక బిందులు దాచామని మేము ఎప్పుడు చెప్పలేదు. 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని మొత్తం దివాలా తీయించి వచ్చినా నేను ఏమి ఇవ్వలేను అనేది తెలంగాణలో సాధారణంగా ఉపయోగించే ఒక నానుడి. ఆ నానుడిని ఈరోజు వాళ్ళు బేసికల్గా ఒక విమర్శాస్త్రంగా మార్చుకున్నారు. నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మౌనిక. ప్రస్తుతం మనతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ప్రస్తుత రాజకీయాల గురించి విశ్లేషించడానికి మనతో పాటు గ్రంథాలయాల సంస్థ చైర్మన్ డాక్టర్ రియాజ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా బిజీగా ఉన్నారు సార్, అయినా కూడా టైం ఇచ్చి ఇంటర్వ్యూ ఇచ్చారు. థ్యాంక్ యూ. అండ్ ఏంటంటే ప్రస్తుతం ఆ ట్రెండింగ్లో ఉన్న విషయం ఏంటంటే, మన అందాల పోటీల గురించి ఎంత పెద్ద చర్చ జరిగిందో మనందరికీ తెలుసు. ఫస్ట్ సీఎం రేవంత్ రెడ్డి గారు దీన్ని నేను ప్రారంభిస్తున్నాను అన్నప్పటి నుంచి ఈ చర్చ అనేది మొదలైంది. సో బడ్జెట్ లేనప్పుడు ఈ అందాల పోటీలు అవసరమా అని చాలా మంది వ్యతిరేకించారు. దాని గురించి మీరేం చెప్తారు? మౌనిక గారు, మొదటిసారిగా సోషల్ పోస్ట్కి మీకు మిత్రులందరికీ ధన్యవాదాలు. ఆకాశంలో సగం మీరు సగం మేము, అనంతకోటి నక్షత్రాల్లో సగం మీరు సగం మేము, కానీ అభివృద్ధి అంతా మీకో సొంతమవుతుందనే ప్రశ్న మహిళలను చూస్తుంది. సమాజ నిర్మాణంలో, నాగరికత గమనంలో మహిళల పాత్ర దాదాపుగా అర్ధభాగంగా ఉంటుంది. కానీ మహిళలకు సంబంధించిన ఆత్మగౌరవం, మహిళలకు సంబంధించిన ఆలంబన, మహిళలకు సంబంధించిన ఆర్థిక భద్రత ఇవ్వడంలో నాగరికత సమాజాలు విఫలమైపోయాయి. ఆ నేపథ్యంలోనే మహిళల ఆత్మగౌరవాన్ని ప్రకటించడం కోసం, మహిళల ఆత్మాభిమానాన్ని చూపెట్టడం కోసం, మహిళల మేధస్సు ప్రపంచానికి చూడడం కోసం, అట్లాగే మహిళల్లో దాగి ఉన్న సృజనాత్మకతని ప్రపంచానికి పరిచయం చేయడం కోసము ఈ పోటీలు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం భావించింది. నిజానికి ఈ పోటీలు తెలంగాణ గవర్నమెంటే ఆరంభించలేదు. 72 సంవత్సరాల నుంచి ప్రపంచంలో ఈ పోటీలు కొనసాగుతూ ఉన్నాయి. యుద్ధ భయాల నుంచి ప్రజలు దూరం చేయడం కోసం, ఆత్మవిశ్వాసంతో జీవించే క్రమంలో ప్రజలను తీసుకురావడం కోసం, ప్రధానంగా సమాజ అభివృద్ధిలో కీలకమైన భూమిక పోషించాల్సిన మహిళలకి ప్రత్యేకమైన ఉన్నతిని ఇవ్వడం కోసం ఈ పోటీలను భారత నాగరికత చరిత్రలో గంగా జమున తహజీబ్గా పిలువబడ్డ తెలంగాణ సమాజంలో అవసరమని కాంగ్రెస్ ప్రభుత్వం భావించింది. కాబట్టి ఈ పోటీలని హైదరాబాద్ వేదికగా తీసుకున్నాం. కాబట్టి వీటిని దయచేసి కేవలం అందాల పోటీగా మాత్రమే పిలవడం సరైనది కాదు. వీటిని మహిళల ఆత్మగౌరవం, మహిళల యొక్క ఉన్నతమైన విలువల్ని పరిచయం చేసే కార్యక్రమంగా చూసినప్పుడు ఈ పోటీల అవసరం ప్రజానికి. ఓకే సార్, ఇప్పుడు మీరు అంటుంది ఏంటంటే మహిళ గౌరవాన్ని పెంచే విధంగానే మేము ఇలా చేస్తున్నాం, కానీ దాంట్లో ఏం లేదంటున్నారు. బట్ చాలా మంది ఇప్పుడు ప్రతిపక్షాలు కానివ్వండి, చాలా మంది కానివ్వండి, దీన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ఇది మహిళల్ని అగౌరవపరిచే విధంగానే చూస్తున్నారు, మనకు అవసరమా, ఇది మన సాంప్రదాయం కాదంటున్నారు. మీతో కూర్చొని టీవీలో ఇంటర్వ్యూ చేయడం కూడా మన సంప్రదాయంలో గతంలో ఉన్నట్టుగా మనం ఎక్కడ చూడలేదు. మనం టెక్నాలజీని వాడడం అనేది, అలాగే మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా ఉండడం అనేది నాగరికత నేర్పే గుణం. ఈరోజు ప్రపంచం కుగ్రామం అయిపోయిన తర్వాత గ్లోబలైజేషన్ ఫినామినాలో ప్రపంచంలో ఎక్కడ ఏ మంచి జరిగినా కూడా ఆ మంచిని మనం స్వీకరిస్తాం కదా. ఒకప్పుడు మన దగ్గర స్వయంవరం ఉండేది. మన శ్రీరామచంద్రుడు సీతాదేవిని స్వీకరించడంలో స్వయంవర ద్వారా జరిగింది. అట్లాగే మహాభారతంలో కూడా స్వయంవరానికి సంబంధించిన కథలు, అట్లాగే మహాభారతంలో అనేక ఎపిసోడ్స్ చూస్తాం. అంటే సంస్కృతి సాంప్రదాయాల్లో మార్పులు వస్తూ ఉంటాయి. ఆ మార్పులకు అనుగుణంగానే ప్రపంచం మారుతుంది, దేశం మారుతుంది. తెలంగాణ భారతదేశంలో భాగమే కదా, భారతదేశం ప్రపంచంలో భాగమే కదా. కాబట్టి ప్రపంచంలో భాగమైన మన దేశం ప్రపంచానికి సంబంధించిన రకరకాల ట్రెండ్స్ వస్తున్నప్పుడు వాటిని మనం ఓన్ చేసుకున్నప్పుడు ఏమైందంటే వెనక పడిపోతాం.
కాబట్టి నేను చెప్పినట్టుగా ఈరోజు భారతదేశంలో అద్భుతమైన మహిళా శక్తి. తెలంగాణలో అయితే ఒకప్పుడు మనకు సమ్మక్క సారక్కల నుంచి ఇన్స్పిరేషన్ తీసుకున్న వాళ్ళం. నేను ములుగు జిల్లాలోనే పుట్టాను. నేను అక్కడి నుంచి మొదలుకుంటే మన సీతక్క వరకు, అలాగే రాణి రుద్రమాదేవి, అనేక మహిళా పోరాటాలకి, అట్లాగే మన దగ్గర చాకలి ఎల్లమ్మ పోరాటాలు, ఇవన్నీ కూడా మహిళా శక్తి పోరాటాలు కదా. కాబట్టి ఆ స్ఫూర్తి కొనసాగుతుంది కదా. ఈరోజు మా హైదరాబాద్, మా వరంగల్ జిల్లా నుంచి 2 మహిళా మంత్రులు ఉన్నారు, అలాగే 2-3 మహిళా కలెక్టర్స్ ఉన్నారు, మా మేయర్ మహిళనే, పోలీస్ అధికారులు చాలా మంది మహిళలు ఉన్నారు. కాబట్టి మహిళలకు సంబంధించిన విషయాల మీద రిస్ట్రిక్ట్ చేయకుండా వాళ్ళను విశాలమైన ప్రాతిపదిక మీద మహిళల్లో ఉండే సృజనాత్మకతని, మహిళల్లో ఉండే గొప్పతనాన్ని బయట ప్రపంచానికి పరిచయం చేసే వేదికగా చూస్తే మనం నెగటివ్ ఆలోచించే అవకాశం ఉండదు. మీరు చెప్పినట్టుగా ప్రతిపక్షాలు అనేవి ప్రధానంగా బీఆర్ఎస్ జీర్ణించుకోలేకపోతుంది. వాళ్ళు మేము అధికారంలో రావడాన్ని వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. వాళ్ళు ఏమనుకున్నారంటే అధికారం శాశ్వతం అనుకున్నారు, అధికారం మా నుంచి ఇంకెవరు దూరం చేయలేరు అనుకున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పే శాశ్వతం, వాళ్ళు జీర్ణించుకుంటే బాగుంటుంది అట్లా అనుకున్నప్పుడు వాళ్ళ టైంలో ఇంకా నేను కొన్ని చెప్తే బేసికల్గా మనం అవన్నీ ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెట్టారో కూడా నేను మాట్లాడే ప్రయత్నం చేస్తాను. చర్చ అది కాదు. చర్చ ఏంటంటే ఈరోజు మనం ఈ మిస్ వరల్డ్ కాంపిటీషన్ను తెలంగాణలో నిర్వహించడం ద్వారా తెలంగాణ సమాజానికి ఉనగూరే ప్రయోజనాలు ఏంటి, హైదరాబాద్ బ్రాండ్కి ఇంటర్నేషనల్గా ఉనగూరే బేసిక్ ఇమేజ్ ఏంటి, తద్వారా ఇక్కడ ఉన్న అమ్మాయిలకి, మహిళలకి, అట్లాగే రేపు ఆత్మగౌరవంతో జీవించాలి, వంటగదికి మాత్రమే పరిమితంగా ఉండకూడదు అనుకునే ప్రజానికానికి ఒక స్ఫూర్తిదాయకంగా ఉంటుందా లేదా దాని మీద చర్చ జరిగితే నిజంగా ఇందులో ఎంత గొప్ప స్ఫూర్తిదాయకమైన భావన ఉందో అర్థమవుతుంది. సార్, ఇప్పుడు అందాల పోటీలను ప్రారంభించినప్పటి నుంచి మొదలైన ఈ రచ్చ మొన్న నిన్న ఎక్కడైతే మనం అందాల పోటీలు జరిగాయి అయిపోయి, అంటే ఈ అందాల పోటీలో పార్టిసిపేట్ చేసినటువంటి అమ్మాయిల కాళ్ళు కడిగి వాళ్ళను అంటే కాళ్ళు తుడిచే సాంప్రదాయం మనకి ఎక్కడి, మన తెలంగాణ బిడ్డల్ని ఎందుకు ఇలా చేస్తున్నారు, అంటే మన సాంప్రదాయం ఇదేనా అనేసి చాలా మంది ఇప్పుడు దాన్ని వ్యతిరేకిస్తున్నారు. సార్, దాని మీద మీ అభిప్రాయం ఏంటి అసలు? మౌనిక గారు, తెలంగాణ అక్కలు చెల్లెళ్ళు ఆత్మగౌరవంతో జీవించాలనుకుంటాం. ఎవరికి తలవంచని సంస్కృతి తెలంగాణ సంస్కృతి. మీరు చెప్పినట్టుగానే ఆ విజువల్స్ జాగ్రత్తగా చూశాను. జరిగిన విషయం ఏంటంటే మన సాంప్రదాయం ఏంటంటే గుళ్ళోకి పోయే ముందు, గుడి ఒక పవిత్రమైన ఆలయం, పవిత్రమైన ప్రదేశం, వెళ్ళే ముందు కాళ్ళు కడుక్కునే సంప్రదాయం ఉంటుంది. మామూలు ఎవరి కాళ్ళు వాళ్ళే కడుక్కున్నారు. ఆ పోటీలో ఉన్న ఒక దేశానికి సంబంధించిన ప్రతినిధికి ఒక చెల్లె ఒక చెంబు ఇచ్చింది, నీళ్ళతో కొడుకుని చెంబిచ్చి కొంచెం వంగి ఇచ్చింది అంతే. ఆమె కాళ్ళు కడిగినట్టుగా ఎక్కడ విజువల్స్ కనపడలేదు. విజువల్స్ ఏంటి చూస్తాను కూడా. చెంబిచ్చింది. మన ఇంటికి మనం ఎవరైనా చుట్టాలింటికి పోతే మనం ఏం చేస్తాం, మనం చుట్టాలు మనకు చెంబిస్తారు మనకు నీళ్ళు కడుక్కోమని. అంటే ఇప్పుడు కల్చర్లో తేడాలు వచ్చినాయి, జీవన విధానంలో తేడాలు వచ్చినాయి. ఇంటి ముందు ఒక బకెట్ ఉంటుంది లేదా ఒక గోలెం ఉంటుంది, ఆ గోలెం దగ్గర మర చెంబు ఒక చెంబు ఉంటుంది. ఆ చెంబులో నీళ్ళు ఇస్తారు మనకు. నీళ్ళు ఇవ్వడం అంటే అర్థం ఏంటి, మనం గౌరవిస్తున్నారని. గుళ్ళోకి వెళ్ళే ఒక మహిళకు చెంబు ఇచ్చి కాళ్ళు కడుక్కోమని చెప్పేసి కొంచెం కిందికి వంగిచ్చింది అన్నట్టు. దాన్ని ఈరోజు పాపం టీఆర్ఎస్కు సబ్జెక్ట్ లేదు, బీఆర్ఎస్కు అడ్రస్ లేదు. వాళ్ళు ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న కోపంతో కాంగ్రెస్ పార్టీని సాధిస్తున్న విజయాలను భరించలేక వాళ్ళు ఈరోజు దాన్ని ఘోరతను కొండత చేసే ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా తెలంగాణ ఆత్మగౌరవానికే కాంగ్రెస్ పార్టీ ప్రాముఖ్యత ఇవ్వకుంటే ఈరోజు మా మంత్రివర్గంలో 2 మహిళలు ఉన్నారు. మొన్నదాకా సిఎస్ మహిళే. బీఆర్ఎస్ ఏలియాస్ టీఆర్ఎస్ గెలిచిన తర్వాత అసలు మొదటి దఫాలో మహిళలు లేకుండానే మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశారు కదా. మొత్తం ప్రపంచం అంతా దుమ్మెత్తిపోసి చీచి అన్న తర్వాత మహిళలను తీసుకునే ప్రయత్నం చేశారు కదా. కాబట్టి మహిళల పట్ల ఎవరికి ఆత్మగౌరవం ఉందో తెలుసు. కాంగ్రెస్ పార్టీ నేతనే ఇందిరాగాంధీ గారు మహిళ. అందుకోసం పాకిస్తాన్ను పీచమర్చడంలో ఇందిరాగాంధీ గారు రోల్ మనం చూసాం. తెలంగాణ ఇచ్చిన మహిళ మా నేత సోనియా గాంధీ గారు. ఈరోజు కూడా మాకు సీతక్క ఒక ఆదర్శమైన మహిళ కనబడుతూ ఉంటుంది. కాబట్టి మహిళల సంస్కారం మీద, మహిళలకు సంబంధించిన ప్రాముఖ్యత మీద టీఆర్ఎస్ ఏలియాస్ బీఆర్ఎస్కి మాట్లాడే హక్కు లేదు. సీతక్క గారు దీని మీద మాట్లాడుతూ ఎవరినో టార్గెట్ చేసినట్టుగా మాట్లాడుతుంది. ప్రభుత్వాన్ని అనడానికి సిగ్గుండాలి. ఆ అమ్మాయి ఏదో అత్యుత్సాహంతో ఆమె ఆ టవల్ తీసుకొని తుడవడం జరిగిందేమో, కానీ మిగతా వాళ్ళందరూ వాళ్ళకి ఇచ్చిన చెంబులతోనే కడుక్కున్నారు అనే విధంగా మాట్లాడుతుంది. బట్ ఇప్పుడు చాలా మంది దీన్ని ఏమంటున్నారు అని అంటే ఎవరినో ఉద్దేశించే మాట్లాడుతుంది అనేది చాలా మంది అంటున్నారు. సార్, అంటే దీని వెనుక ఎవరన్నా ఉన్నారా? ఇంకో 2-3 విషయాలు కూడా చెప్పాను. కవితమ్మ గారు టీఆర్ఎస్లో ఎంపీగా ఉన్నప్పుడు కరీంనగర్ సంబంధించిన ఒక జిల్లా కలెక్టర్ ముఖాళ్ళ మీద వంగి దాదాపు సాష్టాంగ నమస్కారం చేసేట పనిచేశాడు. అట్లాగే ఇంకొక కలెక్టరు, సిద్దిపేట కలెక్టర్ అనుకుంటాను, కేసీఆర్ గారి కాళ్ళను అమాంతం మొక్కాడు. మరి వాళ్ళు కలెక్టర్సే కదా, మరి ఆ విషయాల మీద మేము మాట్లాడితే టీఆర్ఎస్ ఏలియాస్ బీఆర్ఎస్ ఎక్కడ ఉంటుంది? కాళ్ళు మొక్కే సంస్కృతిని కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ప్రోత్సహించదు. కాంగ్రెస్ పార్టీ సమన్యాయాన్ని, సామాజిక న్యాయాన్ని, ఆదర్శానికి ప్రేమించే పార్టీ. రాహుల్ గాంధీ గారు ఎంత హుందాగా ఉంటారు,
సోనియా గాంధీ గారు ఎంతో ఉందాకుంటారు. ఉమ్, బట్ ఈ కాళ్ళు పట్టుకునే సంస్కృతి కాంగ్రెస్ పార్టీ ప్రోత్సహించింది. అక్కడ జరిగిన ఈవెంట్లో నేను ఇప్పుడు చెప్పాను కదా, ఒక అమ్మాయి ఆమెకు చెంపిచ్చే క్రమంలో కొంత ఉత్సాహంతో కొంచెం వంగి నీళ్ళు పోసే ప్రయత్నం చేసింది. విజువల్స్లో క్లియర్ కనబడుతుంది కదా. పర్స్పెక్షన్ అనేది బ్రాడ్గా ఉండాలి మౌనిక గారు. అంటే మీరు ఆకాశంకే చూస్తే ఆకాశం ఎట్లా కనపడుతుంది అన్నప్పుడు కొంతమందికి ఆకాశం ఒక అందమైన ప్రపంచంగా కనిపిస్తుందని చెప్తారు, కొంత ఆకాశం భయంకరమైన దయ్యంలా కనిపిస్తుంది చెప్తుంటారు. చూసే దృక్పథాన్ని బట్టి ఉంటుంది. అందుకోసం ఈరోజు నేను ఏమన్నాను, అందాల పోటీ అనట్లేదు నేను దాన్ని, మహిళ ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పి పోటీ నేను చూస్తున్నాను. కాబట్టి ఆ సంఘటన మేము ఏం చెప్తున్నాం అంటే, ఆ అమ్మాయి అతి ఉత్సాహం ఉండొచ్చు, లేదా కొంచెం బేసికల్గా ఇంకా ఎక్కువ సర్వీస్ చేయాలని ఉత్సాహం ఉండొచ్చు. ఆ ప్రయత్నంలో అమ్మాయి చేసింది తప్ప రాజకీయ రంగు పులపడం అనేది దుర్మార్గం. అండ్ ఇంకోటి ఏంటంటే సార్, నిన్న మొన్నటి వరకు ఈటల రాజేందర్ గారు వర్సెస్ సీఎం రేవంత్ రెడ్డి గారు అన్నట్టుగా సోషల్ మీడియాలో వార్ నడిచింది. దానికి తోడు జగ్గారెడ్డి గారు, అంటే ఈటల రాజేందర్ గారు ఒక పొజిషన్ లో ఉన్నటువంటి వ్యక్తి సీఎం గారిని ఉద్దేశించి నా కొడక రండా అని మాట్లాడడం మీకే విధంగా అనిపించింది అసలు? నేను ఇప్పుడు ఇట్లా అరే బద్మాష్ ఏం మాట్లాడినవరు అంటే ఎట్లా ఉంటుంది, అది నా స్థాయి కాదు కదా, నా కల్చర్ కాదు కదా, నాకు నా భాష అట్లాగే నా చదువు అవి నేర్పలేదు కదా. ఈటల రాజేందర్ మాట్లాడినా ఇంకెవరు మాట్లాడినా ఉన్నతమైన విలువలతో మాట్లాడడాన్ని ప్రజాస్వామ్య వ్యవస్థలో మనం ఆస్వాదించాలి. ఈటల రాజేందర్ గారికి కాంగ్రెస్ పార్టీ మధ్య ఐడియాలజికల్ వైరమే ఉంటుంది తప్ప వ్యక్తిగత వైరం ఉండదు కదా. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు ఈటల రాజేందర్ని రాజేందర్ అనే మాట్లాడే తప్ప ఈటల రాజేందర్ భాషలో మాట్లాడే ప్రయత్నం చేయలేదు. ఈటల రాజేందర్ పాపం నాకు ఎందుకో మానసిక రోగిగా కనబడతా ఉన్నాడు. ఎందుకోసం ఎక్కడ నిలదొక్కిపోయినాడు. ఆయన చాలా కాలం విప్లవోద్యమాల్లో పనిచేసినట్టు చెప్పుకున్నాడు. ఆయన జీవితంలో ఎప్పుడు విప్లవోద్యమాలకు సంబంధించిన ఆదర్శాలు ఆచరించినట్టుగా మనకు కనబడలేదు రాజకీయ జీవితంలో మంత్రి అయిన తర్వాత. అట్లాగే తర్వాత టీఆర్ఎస్లోకి వచ్చాడు. వచ్చిన తర్వాత మొత్తం టీఆర్ఎస్లో పనిచేస్తున్న కాలంలో దొరకు అంటే ఇప్పుడున్న దొరగా పిలువబడే కేసీఆర్కి వీర విధేయుడిగా ఉన్నాడు. అంటే రాజు కన్నా ఎక్కువ రాజభక్తిని ప్రదర్శించాడు. ఎప్పుడైతే విభేదాలకు వచ్చిండో బీజేపీలోకి వచ్చాడు. బీజేపీలోకి వచ్చిన తర్వాత సరే ఎంపీకి గెలిచాడు. గెలిచిన తర్వాత ఎక్కడ నిలకలేని మనిషిగా ఈటల రాజేందర్ మిగిలిపోయినాడు. ఈటల రాజేందర్ చదువుకున్న వ్యక్తిగా మేము గౌరవించాం. విప్లవోద్యమం నుంచి వచ్చిన వాడు ఒక ఆదర్శభరితంగా ఉండాలి. ఏంటంటే లాంగ్వేజ్, భాషా ప్రయోగం చేయడం అనేది బేసికల్గా ఒక వ్యక్తి యొక్క రాజకీయ పరిణతిని, ఒక వ్యక్తి యొక్క హుందాతనాన్ని నిదర్శనంగా ఉంటుంది. ఈటల రాజేందర్ బహుశా ఈరోజు ఆయనను వాళ్ళ సొంత పార్టీ వాళ్ళే పార్టీ ప్రెసిడెంట్గా కావాలని కోరుకుంటే అడ్డుకుంటున్నారు. వాళ్ళ మీద ఫ్రస్ట్రేషన్ రేవంత్ రెడ్డి గారి మీద చూపెడితే ఎట్లా? ఇప్పుడు బండిని ఇప్పుడు ప్రజలను ఉద్దేశించి ప్రజల సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్తే పట్టించుకోలేదు కాబట్టి ఈ విధంగా ఫ్రస్ట్రేట్ అయ్యాడు అనుకోవచ్చా? లేకపోతే అంటే ఆయన స్పీచ్ లో అర్థమైంది ఏంటంటే ప్రజలను ఏడిపించినోడు ఎవడు బాగుపడ్డు, ప్రజల సమస్యలను పట్టించుకోవాలి అనే విధంగా ఉంది. మిమ్మల్ని నేను అడుగుతున్నాను, ఈటల రాజేందర్ మామూలు వ్యక్తి కాదు కదా. ఒకప్పుడు ఎమ్మెల్యే, తర్వాత ప్రతిపక్ష నేత, దాని తర్వాత మంత్రి, ఇప్పుడు ఎంపీ. రేవంత్ రెడ్డి గారి అపాయింట్మెంట్ అడిగితే సీఎం గారు అపాయింట్మెంట్ ఇవ్వరు. ఆయన సీఎం గారిని ప్రత్యేకంగా కలిసి చెప్పే అవకాశం ఉన్న వ్యక్తే కదా. అందుకోసం ఆయన ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడమ్మా. అంటే ఆయన మీద విమర్శ ఏంటంటే, ఎవరి మీద నువ్వు మాట్లాడతలేవు, నువ్వు ప్రెసిడెంట్ అయితే నువ్వేం చేస్తావని ఆయన పక్కన ఉన్న బండో గిండో ఎవరు ఉన్నారు కదా, వాళ్ళు ఏదో మాట్లాడుతున్నట్టు. మాట్లాడేసరికి ఆయన తట్టుకోలేక తను ఏదో సడన్గా అర్ధరాత్రి హీరో కావాలనుకున్నాడు అన్నట్టు. ఆ హీరో అయితే చేతల ద్వారా హీరో అయితే మంచిగా ఉంటుంది, కానీ బూతుల ద్వారా హీరో కావాలనుకుంటున్నాను. నేనేమంటున్నానంటే, ఈటల రాజేందర్ చేతల్లో జీరో, బూతుల్లో హీరోగా మారాడు. కాబట్టి ఆయనను బూతుల హీరోగానే మేము పిలుస్తాం. ఆయన ఫ్రస్ట్రేషన్లో మేము అర్థం చేసుకుంటున్నాం. అందుకోసే పాపం మానసిక స్థితి మంచిగా లేనట్టుంది, తొందరగా వైద్యం చేసుకుంటే మంచిగుంటుందని మేము భావిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ఈ మధ్య కాలంలో వైరల్ గానే ఉంది, వైరల్ గా మారుతుంది. అంటే ఎందుకు అంటున్నాను అని అంటే, రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఒక స్పీచ్ లో తెలంగాణ దివాలా తీసే పరిస్థితి వచ్చింది, నన్ను కోసినా కూడా ఒక్క రూపాయి లేదు, ఢిల్లీకి అప్పులు పోతే చెప్పులు ఎత్తుకుపోయే దొంగలా చూస్తున్నారు అనేసి ఒక ముఖ్యమంత్రి మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది, సిగ్గుచేటు అని ప్రతిపక్షాలు అంటున్నాయి. మౌనిక గారు ఒక నాయకుడు, ప్రధానంగా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న నాయకుడు ఒక మాట మాట్లాడినప్పుడు దాని వెనుక ఉండే నేపథ్యం ఏంటో కూడా మనం చెక్ చేసుకోవాలి. నిజానికి తెలంగాణ రాష్ట్రంతో గొప్ప అనుబంధం ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. నా నిజాంకు వ్యతిరేకంగా జైన్ ఇన్ ఇండియా అనే పిలుపునిచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ తెలంగాణ విముక్తిలో కాంగ్రెస్ పార్టీకి పాత్ర ఉంది. దాదాపు సుదీర్ఘకాలం ఈ రాష్ట్రాన్ని పరిపాలించినప్పుడు 2014 జూన్ 2 ఈ రాష్ట్రం ఏర్పడినప్పుడు ఈ రాష్ట్రాన్ని ఒక మిగులు రాష్ట్రంగా చేసిన ఘనత కూడా కాంగ్రెస్ పార్టీ. 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని మొత్తం దివాళా తీయించి ప్రయారిటీస్ని విస్మరించి వేటికి ప్రయారిటీ ఇవ్వాలో వాటికి ప్రయారిటీ ఇవ్వకుండా, వేటికి ప్రయారిటీ ఇవ్వకూడదో వాటికి ప్రయారిటీ ఇవ్వడం వల్ల రాష్ట్రం దివాళా తీసింది. మళ్ళీ మేము ఇప్పుడు రాష్ట్ర పునర్నిర్మాణంలో ఉన్నాం. రాష్ట్ర పునర్నిర్మాణంలో ఉండే క్రమంలో నిధుల కొరత ఉన్నది. అబద్ధాలు చెప్పట్లే కదా. మేము కేసీఆర్ చెప్పినట్టుగా ఇది చాలా గొప్ప ధనిక రాష్ట్రం, ఇది అద్భుతమైన రాష్ట్రం, మేము ఇంటికి లంక బిందులు దాచామని మేము ఎప్పుడు చెప్పలేదు.
వాస్తవాలు చెప్పారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి కొన్ని డిమాండ్స్ వచ్చాయి. ఆ డిమాండ్స్ని కాంగ్రెస్ పార్టీ రిజెక్ట్ చేయలేదు. 3 మెన్ కమిటీ చేసాం, ముగ్గురు ఐఏఎస్ ఆఫీసర్లతోటి. అదే సందర్భంలో మేము చెప్పింది ఏంటంటే, ఉన్న పలంగా మీ కోరికలను తీర్చడం అనేది ఇప్పుడు ప్రభుత్వానికి ఇబ్బందికరంగా ఉంది. మేము బయట అప్పులు తీసుకొచ్చే పరిస్థితి లేకుండా గత ప్రభుత్వాలు చేశాయి. కాబట్టి మీరు దయచేసి అర్థం చేసుకోండి. ఇప్పుడు ఈ ఉన్న పలంగా వచ్చి నన్ను అడిగితే నన్ను కోసినా కూడా నేను రూపాయి ఇచ్చే పరిస్థితి లేదు కదా, కోసినా నేను ఏమి ఇవ్వలేను అనేది తెలంగాణలో సాధారణంగా ఉపయోగించే ఒక నానుడి. ఆ నానుడిని ఈరోజు వాళ్ళు బేసికల్గా ఒక విమర్శాస్త్రంగా మార్చుకున్నారు. ఈరోజు ఈ దుస్థితి కారణం ఏంటంటే బీఆర్ఎస్ పరిపాలన, అలాగే కేంద్ర ప్రభుత్వం తెలంగాణను ఎక్కడ ఆదుకునే ప్రయత్నం చేయకపోవడం. 2014లో ఏ కాంగ్రెస్ పార్టీ అయితే విభజన చట్టం చేసిందో ఆ విభజన చట్టంలో ఒక్క హామీని నెరవేర్చకపోవడం, ఇవన్నీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డా కూడా ఈరోజు ఆర్థికంగా ఇది సుభిక్షంగా లేకపోవడం వెనక ఉండే ప్రధాన కారణంగా భావిస్తాం. అయితే ఉద్యోగ సంఘాలకు విజ్ఞప్తి చేసే క్రమంలోనే రేవంత్ రెడ్డి గారు ఆ మాట అన్నారు. మరి అదే నేపథ్యంలో దాదాపు 1-2 డిపార్ట్మెంట్లను మినహాయిస్తే అన్ని డిపార్ట్మెంట్లకు రెగ్యులర్గా ఫస్ట్ తారీఖున శాలరీ వస్తున్నది కదా. అట్లాగే కొత్త నోటిఫికేషన్లో ఇచ్చే ముందు పాత నోటిఫికేషన్లు క్లియర్ చేసి దాదాపుగా రాష్ట్రంలో 60,000 మంది కొత్త ఉద్యోగులను గవర్నమెంట్ నియమించింది కదా, వాళ్ళకి జీతభత్యాలు చెల్లిస్తుంది కదా. అట్లాగే నూతన ఉద్యోగాల కోసం కూడా మేము ఆల్రెడీ సర్వే కోసం మేము ముందరికి వెళ్ళిపోయినాం కదా. కాబట్టి ఇవన్నీ అర్థం చేసుకుంటే ఉద్యోగస్తులు అంటే చదువుకున్న వాళ్ళు, తెలంగాణ బిడ్డలు, తెలంగాణకు సంబంధించిన బాధ్యత ఉన్న వ్యక్తులు, వాళ్ళు రాష్ట్ర పరిస్థితి అర్థం చేసుకోమనే విషయాన్ని చెప్పడంలో భాగంగానే ఆ వాక్యం ఉపయోగించాడు. తెలంగాణ నానుడి, దాన్ని దయచేసి ఉద్యోగస్తులు కానీ మిగతా వాళ్ళు కానీ నెగటివ్గా చూడొద్దని మేము భావిస్తున్నాం.